శివానందలహరి 54వ శ్లోకం. పార్వతీ పరమేశ్వరులను మయూరములుగా నిరూపించి శంకరులు ప్రార్థిస్తున్నారు. సంధ్యాకర్మదినాత్యయో హరికరాఘాత ప్రభూతానక ధ్వానో వారిదగర్జితం దివిశదా దృష్టిఛటా చంచల భక్తానాం పరితోష బాష్పవితతి వృష్టిర్మయూరీ శివా యస్మిన్నుజ్వలతాండవం విజయతే తం నీలకంఠం భజే. తాత్పర్యం: మహేశ్వర, సంధ్యాకాలమే వర్షారంభ సమయము. విష్ణువు సంతోషంతో వాయించే మధ్యల వాదమే ఉరుములు. దేవతలందరూ ఆనందంతో ఆశ్చర్యంతో ఇటు అటు తిప్పుకుంటూ చూసే చూపులే మెరుపులు. భక్తులు ఆనందంతో వెలువరించే బాష్పాంబులే వర్షం. అమ్మవారు మయూరి. ఈ పరిస్థితులలో ఆనంద తాండవం చేసే నెమలి వంటి శివుడి భజిస్తాను. వర్షాకాల ప్రారంభంలో ఉరుములతో మెరుపులతో వర్షం కురుస్తుండగా ఆడనెమలిని చూస్తూ మగనెమలి నృత్యం చేస్తున్నట్లు సంధ్యాకాలంలో విష్ణుమూర్తి మధ్యన వాయిస్తుండగా ఆకాశంలో ఉన్న దేవతలు సంబరంతో చూస్తుండగా భక్తులు ఆనంద బాష్పాలను రాలుస్తుండగా పార్వతీదేవిని చూస్తూ శివుడు తాండవం చేస్తూ ఉంటాడు. అంటే ఈశ్వరుణ్ణి ప్రదోషకాలంలో మనం ధ్యానించాలని శంకరుల అభిప్రాయాన్ని గ్రహించాలి. నమః పార్వతీపతయే.